సారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఈ యొక్క ప్రభు దినమందు కూడా మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ప్రియ సహోదరులారా, మనము పరిశుద్ధాత్మను గురించిన విషయాలైతే నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి మనము నేర్చుకుంటున్న తరుణంలో ఆయన ఎవరు అని ఒకవేళ చూస్తే ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు అనే పదములో ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎవరు లేకుండా దేవుడు అనే పదము పరిపూర్ణము కాలేదు. ముగ్గురు ఉన్నప్పుడే దేవుడు అనే పదము పరిపూర్ణము అయ్యింది. అయితే మనము నేర్చుకున్నది ఎవరి గురించి నేర్చుకోవడం ప్రారంభించాం? అందరూ చెప్పాలి. ఎవరి గురించి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు గురించి మనం నేర్చుకుంటున్న తరుణంలో ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయా, లేదా పరిశుద్ధాత్ముడు అని మాత్రమే పేరు ఉన్నదా? అయితే వాటిలో కొన్ని పేర్లు చదవండి. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. కరెక్ట్గా సీరియల్గా చదువుతున్నారా? ఓకే. కాబట్టి దేవుడి పరిశుద్ధాత్మునికి అనేకమైన నామకరణములు మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వాళ్ళ మనసు, వాళ్ళ శరీరము శుభ్రపరచబడ్డానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉండరో వాళ్ళ మనసును, వాళ్ళ శరీరాన్ని పరిశుభ్రపరచుకోవడానికి అవకాశము లేదు. అలా పరిశుభ్రపరచుకోవడాన్నే ఏమన్నారంటే బైబిల్లో బ్యాప్తిసము అన్నారు. కాబట్టి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఏమయ్యారంట? అక్కడ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడమే బ్యాప్తిసము. బ్యాప్తిసము పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మనిషి ఎలాగ ఉండాలంటే వాట్ ఈజ్ ద మ్యాన్ అని చూస్తున్నప్పుడు ఒక మనిషి ఏం కలిగి ఉండాలి? స్పిరిట్ కలిగి ఉండాలి, సోల్ కలిగి ఉండాలి, బాడీ కలిగి ఉండాలి. అయితే బాడీ మనకి ఆల్రెడీ ఉంది, సోల్ మనకి ఆల్రెడీ ఉంది. మనం పొందవలసింది ఏమిటి అంటే స్పిరిట్ని పొందవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకున్నాం. అలాగే ప్రియ సహోదరులారా, మనము ఇదేంటో గుర్తుపెట్టారా మీరు? ఇది ప్రత్యక్షపు గుడారం. అంటే పూర్వము బైబిల్లో దేవునిని ఆరాధించినప్పుడు వాళ్ళు గుడారాలలో దేవునిని ఆరాధించారు. అలా ఆరాధించినప్పుడు బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మందసము, ధూపవేదిక, తర్వాత గంగాళము, రొట్టెల బల్ల, ఈ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉండేవి. అవన్నీ ఉన్న తరువాత దేవుడు అక్కడ ఆరాధనలో ఆయన కూడా ఉంటాడని నమ్ముతూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు, ఆయనను కలిగి ఉండాలి. ఆయన లేకుండా పాత నిబంధన లేదు, ఆయన లేకుండా క్రొత్త నిబంధన లేదు. ఆయన యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్నారు, జీవితంలో ఉన్నారు, మరణంలో ఉన్నారు, తర్వాత తిరిగి పునరుద్ధానములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, అయితే పరిశుద్ధాత్మ మనము ఇప్పటిదాకా ఆయన యొక్క శక్తిని మనం చూసాం. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని చూద్దాం. ఆయన వ్యక్తిత్వం ఏమిటి అంటే ఆయన ఏం చేస్తాడంట? మాట్లాడే దేవుడు. రెండవది, ఆయన ఏం చేస్తాడంట? ఆయన బోధించే దేవుడు. పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ బోధిస్తాడు. చివరిగా ఇంకోటి ఏముంది? ఆయన ఏమిస్తాడంటండి? సాక్ష్యం ఇచ్చేవాడు అని కూడా మనమైతే చదివాం.
ఇప్పటి వరకు మీకు అన్నీ కూడా అర్థమయ్యాయి అని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మరొక అంశము ద్వారా మనం వాక్యంలోకి ముందుకు వెళదాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకునే వాక్యం ఏమిటి అంటే, అందరూ చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళందరూ. బాబాలే చదివారు, వీళ్ళు ఏం చదవట్లా, మీరు కూడా చదవండి, అందరూ చదవండి. ఓకే, కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము కూడా ఆయన మాట్లాడతాడని విన్నాము, బోధిస్తాడని విన్నాము, సాక్ష్యం ఇస్తాడని విన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి సాక్ష్యం ఇస్తాడని విన్నాం? యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే ఈరోజు ఒకవేళ నీవు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లయితే నీవు కూడా ఎవరికి సాక్షిగా ఉంటావు? యేసు క్రీస్తుకి సాక్షిగా ఉంటావు. కానీ చాలామంది సువార్త ఛానళ్ళలో, రక్షణ ఛానల్లో సాక్ష్యాలు ఎవరి గురించి చెప్తూ ఉంటారు? వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నమన్న సాక్ష్యం ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు పుట్టుక గురించి, యేసుక్రీస్తు జీవితము గురించి, యేసుక్రీస్తు యొక్క మరణము గురించి, ఆయన పునరుద్ధానమును గురించిన సాక్ష్యము కలిగి ఉన్నారు. కాబట్టి ఒకవేళ నీవు కూడా పరిశుద్ధాత్మను పొందితే నీవు కూడా ఎవరికి సాక్షిగా ఉంటావు? క్రీస్తుకు సాక్షిగా ఉంటావు అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరొక అంశంతో మనము దేవుని వాక్యమును ధ్యానిద్దాం. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు వింటాడు అనే వచనాన్ని మనం చూద్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక, పురుషులు చదివే ప్రయత్నం చేయండి, మైక్ లేకుండా చదవండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత నడిపింపబడు వారందరూ దేవుని కుమారులే. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడు అంటే ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన అందరినీ నడిపించడు. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని బోధ వింటారో, ఎవరైతే దేవునికి సాక్షులుగా బ్రతుకుతారో వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. చాలామంది అనుకుంటున్న తప్పు ఆలోచన ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ నడిపిస్తాడు అని ఒక అపోహ పడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలోనూ ఉంటారని ఒక అపోహ కలిగి ఉంటారు. కానీ బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బొట్టు తీసేసినంత మాత్రాన, తెల్ల చీర కట్టుకున్నంత మాత్రాన, పరిశుద్ధులుగా కనబడినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను నడిపించాలని మీరు అనుకుంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా వివరంగా దానిని తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ ఒకసారి చదవండి దానిని. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము. బైబిల్ లేని వాళ్ళు మాత్రమే టీవీలో వాక్యాన్ని పరిశీలన చేయండి. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఇక్కడ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తా. దేవుని కుమారులను ఆయన నడిపిస్తాడా? ఆయన నడిపించిన తరువాత దేవుని కుమారులం అవుతామా? నా ప్రశ్న మరలా అడుగుతాను, చాలా చక్కగా వినే ప్రయత్నం చేయండి. దేవుని కుమారులం అయిన తర్వాత ఆయన నడిపిస్తాడా? ఆయన నడిపించిన తర్వాత దేవుని కుమారులం అవుతామా? అయితే చేతులు ఎత్తే పని పెట్టుకోవాలి మరలా మనం.
దేవుని కుమారులైన తర్వాత దేవుడు నడిపిస్తాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మొదట దేవుని కుమారులు అవ్వాలి, ఆ తరువాతే దేవుడు మనలను నడిపిస్తారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు. ఓకే, దేవుడు నడిపించడం వలనే దేవుని కుమారులం అవుతాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. రెండు చోట్లకి మళ్ళీ ఎత్తవాకండి. ఇప్పుడు ఎత్తండి. కొంతమంది ఎత్తారు. సరే, అయితే మీకు ఇది అర్థం కాలేదని నాకు అర్థమైంది, నేనే చదువుతాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, ముందు దేవుని ఆత్మ మనుషుల్ని ఏం చేసిద్దంట? నడిపించిద్ది. నడిచిన తరువాత ఏమవుతామంట? అంతేనా? అంటే ముందు మనలను దేవుడు నడిపిస్తేనే మనం ఏమవ్వగలం. ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు ఎగ్జాంపుల్గా, దేవుడు నడిపిస్తేనే ఎక్కడికి వెళ్ళాడు? నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మ నడిపింపబడిన తరువాతే మనం ఏమవ్వగలం? దేవుని కుమారులు అవ్వగలం. ఐతోపి నపుంసకుడిని దేవుడు నడిపించాడు కాబట్టే ఆయన ఏమయ్యాడు? దేవుని కుమారుడు. కొర్నేలు కుటుంబాన్ని దేవుడు నడిపించాడు కాబట్టే ఆయన ఏమయ్యాడు? దేవుని కుమారులు అయ్యారు. కాబట్టి నీవు నేను కూడా దేవుని కుమారులము కావాలి అంటే దేవుడు మనలను నడిపించాలి. ఇది ఒకవేళ మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, బాప్తిసం తీసుకోవాలంటే ఎవరి సహాయం కావాలని చెప్పా? పరిశుద్ధాత్మ సహాయము కావాలి. ఆయన నడిపిస్తేనేగా మనం తీసుకోగలం. ఆయన నడిపిస్తేనే మనం తీసుకోగలం. మనం తీసుకున్నాకే మనం ఏమవుతాం? దేవుని కుమారులము అవుతాం. ఇప్పుడు మీకు బాగా అర్థమైందని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు తన బిడ్డలను లేదా దేవుడు సమస్త జనులను ఏం చేయడానికి వచ్చాడంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడానికి వచ్చాడు. నడిపించడము అంటే అర్థం ఏంటో మీరు చెప్పండి. నడిపించడము అంటే అర్థం, నడిపిస్తాడు నా దేవుడు అని పాడుతూ ఉంటాం కదా. నడిపించడం అంటే అర్థం ఏంటి? తీసుకువెళ్ళడం. ఇంకా అందరూ మౌనంగా ఉంటున్నారు. నడిపించడం అంటే అర్థం సంఘంలో చేర్చడం. అదే మీకు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పండి. నడిపించడం అంటే అర్థం దేవునిలోకి నడిపించడం. అయితే మీరందరూ కూడా నడిపించడం అంటే ఆ చుట్టూనే మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే నడిపించడము అనే గ్రీకు పదానికి అర్థం ఏముంది అంటే, అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఎగో అనే గ్రీకు పదం వాడబడింది. ఎగో అంటే అర్థం ఏమిటి అంటే, ఒకవేళ మీకు కనపడుతుందేమో, ముందుకు తీసుకువెళ్ళుట. నడిపించడం అంటే అర్థం ఏంటంట? ముందుకు తీసుకువెళ్ళడం. చాలామంది కూడా పూరిపాకలు ఉండేవి ఇంతకుముందు, మనం ఈ చర్చి కట్టుకోకముందు. వాళ్ళు కష్టపడి దేనిలోకి వచ్చారు? రేకుల షెడ్డుకి వచ్చారు. ఒకవేళ పైన హై టెన్షన్ లేకపోతే కూడా ఎక్కడికి వెళ్ళగలరు? స్లాబ్కి కూడా వెళ్ళగలరు. అంతేనా? అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ముందుకు తీసుకువెళ్తాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే దారి చూపుతాడంట. ఏం చూపుతాడు? ముందు. నడిపించుట అంటే అర్థం ఏమిటి అంటే ముందుకు తీసుకువెళ్ళుట, రెండోది దారి చూపుట, తర్వాత మూడవది ఏమిటి అంటే నాయకత్వం వహించుట. ఏం వహించుట అంటండి? నాయకత్వం వహించుట. తర్వాత 4వ పాయింట్ సురక్షితమైన మార్గంలో నడిపించుట. ఈ 4 పనులు ఇవన్నీ కూడా ఒకటే. నడిపించుట అంటే ఈ 4 అద్దాలే. ఈ 4 అద్దాలు ఎవరు మనల్ని నడిపిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలను ముందుకు తీసుకువెళతాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి దారి చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి నాయకత్వాన్ని వహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే సురక్షితమైన మార్గంలో మనలను నడిపిస్తాడు. అది ఎప్పుడైతే దేవుని ఆధ్వర్యంలో మనము ఉంటామో, నీకు నాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీకు దారి చూపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ముందుకు తీసుకువెళ్ళేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మనము
పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామా లేదా మన సొంత ఆలోచనల చేత నడిపింపబడుతున్నామా? మన సొంత జ్ఞానం చేత నడిపింపబడుతున్నామా? మన సొంత తెలివితేటల చేత నడిపింపబడుతున్నామా? మన లోపల ఉన్న కోప రాగద్వేషాలు బట్టి నడిపింపబడుతున్నామా? మీకు ఒక చిన్న క్వశ్చను నేను అడుగుతాను. క్వశ్చన్ అడగనులే కానీ ఆన్సర్ చెప్తా. మీరు ఎలాగో మౌనంగా ఉంటున్నారు కదా. ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే, నీకు నీ పొరుగు వాడికి ఏదో గొడవ అయింది, ఏదో ఒక పెద్ద గొడవ అయింది. ఈ గొడవ అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఎన్ని గంటల లోపల? సూర్యోదయము. కొంతమంది తెలివిగా ఈ పదం పలకడం రాక 24 గంటలని చక్కగా చెప్తూ ఉంటారు. ఓకే, మంచిదే. సూర్యోదయమైనా 24 గంటలైనా అనుకుందాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు కదా, నీతో నాకేంటి అని ఇద్దరు ఒకళ్ళు అని అనుకుంటే వీళ్ళు దేవుని చేత నడిపింపబడుతున్నారా లేదా వాళ్ళ కోప రాగద్వేషాలు బట్టి నడిపింపబడుతున్నారా? ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మనసులో నువ్వెంత, నీ బతుకెంత, నువ్వే పాటోడివి, నీతో నేను మాట్లాడాలా అని ఒకళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన దేని బట్టి నడిపింపబడుతున్నాడంటే తన అహంకారము చేత. అంతేనా? తనలో అహంకారం ఉంది కాబట్టి ఎదుటి వాడిని ఏం చేశాడు? తృణీకరించాడు. ఓకే, ఇప్పుడు అవతల వాడు కూడా ఏమనుకుంటున్నాడంటే నువ్వు మాట్లాడితే వచ్చేది ఏముంది, ఊడితే ఏముంది అని యువతలోడు అనుకుంటున్నాడు. అంటే ఇతను ఎలాగ ఉన్నాడంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇరువురు సహోదరుల మధ్య సమస్య వచ్చింది, లేదా ఒక కుటుంబం మధ్య సమస్య వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారము అహంకారము చేత, నిర్లక్ష్యము చేత, అసూయ రాగద్వేషాల చేత మనము ముందుకు వెళ్తున్నామా లేదా దేవుని వాక్యము చేత ముందుకు వెళ్తున్నాం? ఒకవేళ ఎవరైనా మీ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలిగితే, నీ తమ్ముడు అవ్వచ్చు, నీ అన్న అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ అత్తమామ అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, పూర్తి సమాజం అవ్వచ్చు, వాళ్ళతో అసమాధానమైన స్థితి ఉంటే ఆ అసమాధానమైన స్థితి మనము ఉండకూడదు. దాన్ని మరలా మనం ఏమైపోవాలంట? దానిని మరిచి మనము వాళ్ళతో సమాధాన పడడానికి పురుకొలుపుకోవాలి. ఎవరైతే పురుకొలుపుకోగలుగుతారో వాళ్ళ దృష్టి దేని మీద ఉన్నట్లంటే వాక్యము మీద ఉన్నట్లు. వాళ్ళని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నిజంగా మీ మనస్సాక్షి మీద మీరు చేతులు వేసుకొని మీ జీవితంలో మీరు విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు కలుపుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. కానీ ఎక్కువ మార్కులు దేనికి పడతాయో తెలుసా? మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అంతేనా? దీనికి మరలా తెలివిగా ఆదికాండంలో ఒక వచనాన్ని వాడతాం. ఏంటో తెలుసా ఆ వచనం? దేవుడే చెప్పాడు కదా, నీ భార్యని హత్తుకుని తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నారని అని వాడుతూ ఉంటాం. అక్కడ వాడిన సందర్భం వేరే, వాడిన వాతావరణం కూడా వేరే. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడగలిగితే నువ్వు సఖ్యమైతే అందరితో కూడా ఎలా ఉంటావంట? సమాధానంగా ఉంటాం. ఈరోజు ఒకవేళ మీ అందరికీ కూడా ఒకవేళ బోరు కొడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రశ్న ఏంటంటే, మీరందరూ కూడా ప్రార్థనలకు వస్తూ ఉన్నారు కదా, మీ జీవితంలో ఒక్క ఆదివారమైనా అందరికీ వందనాలు చెప్పి వెళ్ళాను అన్న సంతృప్తి కలిగిన ఒక వ్యక్తి అయినా ఉన్నారా? అందరికీ వందనాలు చెప్పి వెళ్ళాను అంటే మన పని ఏమిటి అంటే, నా పని రావడం, నేను పాటలు వినడం, ఏదో ఒక నోటిని 10 మడతలు చీర కుచ్చులు పెట్టినట్టు దాన్ని కుచ్చులు పెట్టడం, దాన్ని వేయడం, వెళ్ళిపోవడం. మన పని ఇక్కడ వరకే ఆగిపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పని అది కాదు. నీ పని అందరితో కూడా ఏముండడం అంట? సమాధానంగా ఉండడం. అందరితో కూడా ఎలా ఉండడం అంటే ప్రేమపూర్వకమైన పలకరింపులు ఉండడం. ఈరోజు సంఘంలో ప్రేమపూర్వకమైన పలకరింపులు కలిగిన వ్యక్తులు ఉన్నారా? అసలు పోనీ మీరెప్పుడైనా ప్రేమగా, ఇదిగోండి ఈయన మాత్రం నేను ప్రేమగా మాట్లాడతానండి, ఈయనతో మాత్రం లేదా ఈయనతో మాత్రం ప్రేమగా ఉంటానండి అనే వాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎలా ఉంటుంది అంటే, ఆయన నడిపింపులో ప్రేమ ఉంటుంది, ఆయన నడిపింపులో ఐక్యత ఉంటుంది, ఆయన నడిపింపులో అక్కడ ఏముంటుంది అంటే దేవుని కుమారుల స్వభావము ఉంటుంది.
అయితే ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అవ్వగలిగితేనే ఈ స్వభావాలు నీకు రాగలవు. అందరికీ రాలేవు, అందరికీ వస్తాయా? ఈరోజు అహల్య హాస్పిటల్ పక్కనే ఉంటున్నాం కదా, మాకు కూడా 5వ తారీఖు మాకు జీతమేంటి అందరితో పాటు అంటే వేస్తారా? ఎందుకేరు? మన స్టాఫ్ కాదుగా. అలాగే దేవుని కుమారులు అవ్వగలిగితేనే ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు లేవంటే నువ్వేం కాదు, దేవుని కుమారుడివి కాదు. నువ్వు దేవుని కుమారుడి కాదు అంటే నిన్ను నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కాదు. నిన్ను నడిపించేది నీ జ్ఞానం అవ్వచ్చు, నిన్ను నడిపించేది ఈ లోకం అవ్వచ్చు, నిన్ను నడిపించేది నీ మనసులో ఉన్న రాగ ద్వేషాలు అవ్వచ్చు. కాబట్టి దేవుడు మనలను నడిపించేవాడిగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేనిలో మనలను నడిపిస్తాడు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అని అన్నా కదా. అసలు ఆయన దేనిలోకి నడిపిస్తాడు మనల్ని? ఆయన అక్కడ ఏం చెప్తున్నాడంటే నిన్ను తప్పుడు బోధల వైపు నిన్ను వెళ్ళనీయడు, తప్పు సిద్ధాంతాల వైపు నిన్ను వెళ్ళనీయడు, మోసపూరితమైన విధానాలలోకి నిన్ను వెళ్ళనీయడు, పాపపు మార్గముల వైపు నిన్ను వెళ్ళనీయడు. ఈరోజు అపోస్తులుగా ఉన్న 12 మంది మీకు తెలుసు కదా. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఈ 12 మందిలో 12 మంది పరిశుద్ధాత్మ చేతే నడిపింపబడిన వాళ్ళేనా? ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు తప్పిపోయారు? ఆ ఇస్కరియోతు యోధ ఆయన ఒకవేళ తప్పుడు బోధలు విన్నాడు, మోసపోయాడు, పాప మార్గంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన జీవితం ఏమైపోయిందంటే ముగిసిపోయింది. ఒకవేళ ఆయన కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలిగితే ఆ ధనము అనే లోభము అనే ఆ ధనాపేక్ష తన మనసులో ఉండేది కాదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడు అంటే సత్యములోకి నడిపిస్తాడు. అబద్ధ బోధల వైపు నిన్ను అస్సలు నడిపాడు. నిన్ను మోసపోనీడంట. నిన్నేం చేయనివాడంట? మోసపోనీడు. అంటే మోసపోనీడు అంటే సమాజంలో మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారా? అవును, ఉన్నారు. అవును, మొట్టమొదటి స్త్రీగా ఉన్న హవ్వని ఎవరు మోసం చేశారు? మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చిందా? అప్పుడు పావులు మాట్లాడే, ఇప్పుడు పావులు ఎందుకు మాట్లాడట్లా? అప్పుడు పాములు మాట్లాడే కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? అంటే అక్కడ హవ్వకి మోసపోయే రాత ఉంది కాబట్టి పాము మాట్లాడింది, అంతేనా? ఈరోజు నిజంగా దేవుడు నిన్ను మోసపోకూడదు అని, అసత్యములోకి వెళ్ళకూడదు అని, అబద్ధపు బోధనలోకి వెళ్ళకూడదు అని దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ కూడా ఎవరు దొరుకుతారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటారో వాళ్ళు మోసపోరు, వారు తప్పు బోధల్లోకి వెళ్ళరు, వాళ్ళ పాపపు మార్గంలోకి అసలు వెళ్ళరు. అయితే ఈరోజు నువ్వు తప్పు బోధలోకి వెళుతున్నావంటే, నీకు ఇంకా జ్ఞానం సరిగ్గా రాలేదు అంటే, నీకు వాక్యం విధానమే ఇంకా తెలియలేదు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. ఆశ్చర్యమైన ఒక సంఘటన చెప్తా, ఒకవేళ బాధపడతారేమో. వాక్యం చెప్పేటప్పుడు మనం నిద్రపోతున్నామన్నా కూడా మనం ఏమైపోతున్నట్టు? మనం మోసపోతున్నాం. ఏమైపోతున్నాం? మోసపోతాం. అంటే మనము మోసపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం మోసం చేయాలని ఎవరున్నారంటే అక్కడ కొదమ సింహము వలె వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరు? సాతాను. అంటే ఒకళ్ళేమో సత్యములో ఉంచాలనుకుంటున్నారు, ఒకళ్ళేమో అసత్యంలో ఉంచాలనుకుంటున్నారు, ఒకళ్ళేమో మోసం చేయాలనుకుంటున్నారు, ఒకళ్ళేమో మోసపోకూడదని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యములోకి నడిపిస్తాడు. 2వ పాయింట్, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం.
పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడంటే సేవలోకి నడిపిస్తాడు. నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంట? సేవలోకి. సేవ అంటే ఏమనుకుంటారంటే చాలామంది వచ్చి వాక్యం చెప్పడమే సేవ అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యము చెప్పడం మాత్రమే సేవ కాదు. సేవ అంటే ఒకవేళ మీ దృష్టిలో ఏంటో చెప్పండి. ఏంటండి? సంఘంలో పని చేయడమా? ఓకే. ఇంకా దేవుని వాక్యం నేర్చుకోవడం కూడా సేవేనా? ఓకే. ఇంకా తెలియపరచడం, వాక్యాన్ని చెప్పడం సేవ. ఇంకా సేవ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏమండి? దేవుని పని చేయడం సేవ. ఇంకా అంటే ఒక పాట పాడడం సేవలో ఒక భాగం కాదా? ఒక బైబిల్ చదవడం ఒక సేవలో భాగం కాదా? ఒక కుర్చీ ఎత్తడం సేవలో భాగం కాదా? ఒక మంచినీళ్ళు క్యాన్ తాగడం ఒక సేవలో భాగం కాదా? ఒక ఇల్లు చర్చి ఊడడం ఒక సేవలో భాగం కాదా? ఒక ప్రార్థనకి సహకారంగా ఉండడం సేవలో భాగం కాదా? ఇవన్నీ కూడా ఎక్కడ భాగమే? అయితే ఇవే సేవలో భాగమా? అనాథలకి సహాయం చేయడం సేవలో భాగం కాదా? సత్క్రియలు చేయడం సేవలో భాగం కాదా? సమాజంలో కూడా మదర్ తెరీసా అనే ఒక స్త్రీ ఉంది. ఆమెను ఏమంటారంటే ఒక మంచి సేవ చేసిందంట. ఆమె ఏమి యేసుక్రీస్తును ప్రకటించాల, కానీ ఆమె ఏం చేసిందంట? సేవ చేసింది. మరి ఆమె కూడా సేవే చేసిందంటారు. సేవ అంటే ఏమిటి అంటే అక్కడ దేవునిని దృష్టిలో పెట్టుకుని మనుషులకి సహాయము చేయడం, దేవుని దృష్టిలో పట్టుకొని నడుచుకోవడం కూడా సేవే. ఈరోజు నీ జీవితంలో నువ్వు సేవ చేస్తున్నావా? ఈరోజు సేవ అంటే కేవలం పాటలు వాక్యమే అనుకుంటున్నాం, కానీ సేవ అంటే ఏమిటి అంటే దేవుని దృష్టిలో పెట్టుకుని ఉండడం సేవ. అయితే చూద్దాం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనాన్ని. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అయితే ప్రియ సహోదరులారా, సంఘంలో పరిచర్య చెయ్యాలి అన్నా కూడా వేలెత్తి చూపించాలంటే చాలా వేళ్ళు వెలుగుస్తాయి, కానీ పని చేయడానికి మాత్రం చేతులు చాలామందికి లెగవు. నిజమంటారా అబద్ధం అంటారా? ఈరోజు సంఘములో సేవ చేయాలి అంటే అది కాళ్ళు చేతులు ఉన్న అందరి వల్ల కాదు. ఆ సేవలో మనల్ని నడిపించాలన్నా కూడా అది ఎవరు నడిపించాల్సిందే? ఈరోజు చాలామంది కూడా, నేను కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ బాగా అర్థం అవడానికి చెప్తా. మాకు ఒక ఆమె ఉంది, నేను వాక్యము నేర్చుకున్న స్థానిక సంఘంలో. ఆమె ఏం చేసేదంటే, అయ్యా ప్రతి మొదటి ఆదివారం సాయంత్రం మా ఇంట్లోనే ప్రార్థన అని చెప్పింది. ఏం చెప్పిందంట? ప్రతి మొదటి ఆదివారం మా ఇంట్లోనే ప్రార్థన, అందరు రావాలని చెప్పింది. అలాగా ఆమె 15 ఏళ్ళు పెట్టుకుంది. ఎన్ని ఏళ్ళండి? ఆమెను చూసి నాకు కూడా నేను కూడా పెట్టుకుంటా అని అనుకున్నా. నేను 1 సంవత్సరం పెట్టుకున్నా, ఆ తర్వాత పెట్టుకోలేకపోయా. అంటే కొంతమంది ఏంటంటే ఊరికినే చేతులు ఎత్తేస్తూ ఉంటారు, ఊరికినే పెట్టుకోవాలని మనసు రేకెత్తిస్తూ ఉంటుంది, కానీ దానిని పెట్టుకోలేరు, దానిని చేయలేరు. దానికి గల కారణం ఏమిటి అంటే నీ ఆలోచన మనసులో నుంచి కాదు, కానీ దేవుని సంకల్పంలో నుంచి రావాలా. ఎక్కడి నుంచి రావాలంట? దేవుని సంకల్పంలో నుంచి రావాలా. దేవుని దృష్టిలో నువ్వు ఉండాలా. అలా దేవుని దృష్టిలో నువ్వు ఉండగలిగి నువ్వు మాట్లాడే మాటే స్థిరంగా ఉంటుంది. దేవుని దృష్టిలో ఉండి నువ్వు చేయగలిగే ఆపనే అది బలంగా ఉంటుంది. ఈ యొక్క స్థానిక సంఘము వయసు ఇంచుమించుగా ఒక 50 ఏళ్ళు ఉంటుందా? నా వయసు 30 ఏళ్ళు అంటే దీని వయసు ఒక 50 ఏళ్ళు ఉంటుందా? ఒక 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళగా చాలామంది ఈ సంఘ సభ్యులు ఈ చుట్టుపక్కలే ఉన్నారు. అందరూ ఈ సంఘంలో సేవ చేయగలిగిన వాళ్ళేనా? అందరూ కూడా ఈ సంఘంలో వాళ్ళదైన వంతుగా క్రమముగా చేయాలన్న మనసు కలిగిన వాళ్ళేనా? కారణాలు ఏవేవో చెప్తుంటారు. అది కారణం అండి, ఇది కారణం అండి, వాళ్ళు ఇదండి ఇదండి అని చెప్తుంటారు. కాదు. కారణం ఏంటో తెలుసా? నీ దృష్టిలో సేవ చేయాలన్న మనసు లేదు. ఎందుకు అంటే నువ్వు దేవుని చేత నడిపింపబడుతున్న మనసు నీది కాదు. ఎవరైతే దేవుని మనసు చేత దేవుని చేత నడిపింపబడతారో ఆ మనసులే, ఆ మనుషులే సేవ చేయగలరు. అందరి వల్ల కాదు.
మనం చాలామంది అనుకుంటాం చాలా తేలికండి కుర్చీలు ఎత్తడం అని అంటారు. కుర్చీ ఎత్తడం ఎంత పని? పెద్ద పనా? కాదు. కానీ మొన్న ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, ఒక జెడ్పీ ఏమంటారు, జెడ్పీటీసీ. ఆ జెడ్పీటీసీ అంట వాక్యం అయిపోగానే కుర్చీలు ఎత్తేస్తుందంట. చెప్పారంట, అమ్మ ఎందుకు మీరు ఆగండమ్మా అంటే, డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు, కుటుంబం ఉంటుందంట, ఆమె కుర్చీలు ఎత్తుతుందంట. ఎందుకు అంటే, దేవుని పని నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆ పనిని చేయనండి. ఈరోజు నిజంగా సేవలో భాగంగా మన కళ్ళ ముందు చాలా పనులు కనపడతాయి, మనం అన్నీ చేయం. ఇప్పుడు ఒకవేళ ఈ కుర్చీలు ఉన్నాయి, ఈ కుర్చీలకు ఒక పట్ట కప్పాలి. ఒకవేళ ఒక చీపిరి అయిపోతుంది, ఒక చీపిరి కొనాలి. నేను ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతాను, ఒక చీపిరి ధర ఎంత? మీ జీవితంలో చర్చికి ఒక చీపిరి అన్నాడైనా కొన్నామా? మా కుటుంబం తరపున చర్చికి ఒక చీపిరి ఇవ్వాలి, ఒక 100 రూపాయలు. ఎంతకు వచ్చేది? 100 రూపాయలు. ఎందుకు మనం కొనలేకపోతున్నాం, ఎందుకు మనం సేవ చేయలేకపోతున్నాం, మనం దేవుళ్ళో ఎందుకు ఉండలేకపోతున్నామంటే, మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, మనల్ని నడిపిస్తుంది మానవ ఆలోచనలు, లోక జ్ఞానం. కాబట్టి సేవలో మనము ఉండాలి అన్నా కూడా దేవుడి సహాయము కావాల్సిందే. ఇక్కడ చెప్తున్నాడు, బర్నబా సౌలును పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకుంటున్నాడంట. ఎవరెవరిని? సౌలుని, బర్నబాని. కాబట్టి ప్రియ సహోదరులారా, సత్యములో నడిపింపబడినప్పుడు నువ్వు సేవలో ఉంటావు. మూడో విషయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే, కొన్నిసార్లు మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ ఉంటాం, కానీ మనము తీసుకునే నిర్ణయాలు వెనక దేవుడు ఉన్నాడా? మనం తీసుకునే నిర్ణయాలు వెనక దేవుడు ఉన్నాడా? మనము చేస్తున్న పనిలో దేవుడు కనపడాలని చెప్పా, మనం వింటున్న బోధలో దేవుడు కనపడాలని చెప్పా, అయితే మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో దేవుడు కనపడాలి. ఈరోజు ప్రార్థనలో అందరూ ఎందుకు ఏకీభవించలేరు? అందరూ సమయానికి ఎందుకు ఏకీభవించలేరు? అందరూ పాటలు ఎందుకు పాడలేరు? అందరూ వాక్యం ఎందుకు చదవలేరు? అందరూ ముగింపు దాకా ఎందుకు ఉండలేరు? అందరూ చివరి దాకా ఎందుకు వందనాలు చెప్పుకోలేరు అంటే, మనలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించట్లా. ఎందుకంటే మన నిర్ణయాలు ఎలాగ ఉన్నాయంటే, దేవునికి వ్యతిరేకమైన శైలిలో ఉన్నాయి. ఒకవేళ పరిశుద్ధాత్మ ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆయన నీకేం చేస్తాడంట? సహాయం చేస్తాడు. ఈరోజు చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తీసుకునేమంటారంటే తొందరపాటు నిర్ణయం అంటూ ఉంటారు. అంతేనా? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నేను కొంతమందికి చెప్తూ ఉంటా, పొలోమని మీరు ప్రార్థన పెట్టుకుని హడావిడి చేయొద్దు. ఒకవేళ ఆ హడావిడి చేసామనుకోండి, దాన్ని నేను కొనసాగించాలి. మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక విషయం చెప్తా. నాకు షుగర్ ఉందనుకుందాం, నాకు 5 mg మెడిసిన్ ఇచ్చారనుకుందాం. నాకు వేసుకోవాల్సింది 2 mgఏ, కానీ డాక్టర్ ఇప్పుడు ఎంత ఇచ్చాడు? 5 mg ఇచ్చాడు. ఇప్పుడు 5 mg పైకి వెళ్ళిద్దా మెడిసిన్, కిందకు వచ్చిద్దా? పైకి వెళ్ళిద్దిగా. పరిస్థితుల్ని మనం ఎప్పుడు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే, మనము చేయాలి, మనతో పాటు అనేకులు చేయాలి, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనం వాళ్ళకి ఒక మాదిరికరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో మన దగ్గర ఉంది కదా అని మనము ధనాన్ని దారపోసి వృధా చేసే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. ఒక కార్యక్రమాన్ని మనం పెడుతున్నామంటే మనల్ని చూసి వాళ్ళు కూడా ఏమనుకోవాలంట? ఇప్పుడు ఒకవేళ నేనే నా దగ్గర డబ్బులు ఉంది కదా అని దారి పొడుగున అందరినీ పిలిచేసి ప్రార్థన పెట్టాను. వాళ్ళు వచ్చేది దేనికో మీరు చెప్పండి? దారి పొడుగున అందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వాక్యానికి వస్తారా, మరొక వేరే దానికి వస్తారా? వేరే దానికి వస్తారా? అక్కడంతా అలజడిగా జరుగుతూ ఉంటుంది. అలజడిగా జరుగుతున్నప్పుడు అప్పుడు నువ్వు కూడా ఏమనుకుంటా అంటే, నేను కూడా ఇలాంటి ప్రార్థన ఒకటి పెట్టుకోవాలని అనుకుంటావు. అంతేనా? అలా అనుకోరా?
ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన పెట్టుకున్నాడు, చాలా క్రమశిక్షణగా వెళ్ళాడు, చాలా చక్కగా ఆ మనీ మేనేజ్మెంట్ చేసుకోగలిగాడు, ఎంత ఏది అవసరమో అంతే. కొంతమంది నిజంగా ఒక్కోసారి కూర గిన్నెస్తే వాళ్ళ ఇంట్లో కూర కూడా అలా వేయరు, ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆయన వద్దు వద్దు అంటాడు, వద్దు వద్దు అన్నా కూడా ఏం చేస్తారు, వేస్తూ ఉంటారు. ఇదేంటి అతిభక్త దృఢభక్త? మీకు ఒక్కోసారి నేను చెప్పా అతిభక్త దృఢభక్త అని. మన భక్తి ఎప్పుడు కూడా అతిగా ఉండకూడదు, దృఢంగా ఉండాలా. ఇప్పుడు ఒకవేళ అలాగా ఎక్కువ వేయడం వల్ల అందరూ విస్తరాకులు వదిలేశారు అనుకుందాం, చాలా చికెన్ ధర వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి దాన్ని చూసి ఎవరైనా నేను కూడా ఇలాగే భోజనం పెట్టుకోవాలని అనుకుంటారా? అనుకోరా? మీరు అనుకుంటారా? పోనే ఒకవేళ అదే గిన్నె మీ ఇంట్లో కూర అయితే అలాగే వేస్తావా? అదే సాంబార్ మీ ఇంట్లో సాంబార్ అయితే అలాగే వేస్తావా? అదే పళ్ళెం నీదైతే దారిని పోడేవాడు కూడా పళ్ళెం అడిగితే నువ్వు ఇస్తావా? అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఒక పని చేసేటప్పుడు, నువ్వు ఒక పనిలో ముందుకు వెళ్ళేటప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఎలాగ ఉండాలంటే చాలా చక్కగా చేయాలి. ఇలాగ నేను చేయాలనుకునేటట్టుగా ఇతరులను ఏం చేయాలంట, బలపరచాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలా మనము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు మనకి తోడ్పడతాడు. చాలామంది కొంతమంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు కానీ మరలా వెనుకకు వెళ్ళిపోతారు. మరలా ఏం చేస్తారంట, ఇంత మీకు చెప్పే కదా, ఒక ఆమె ఏదో ప్రతి నెల మొదటి ఆదివారం పెట్టుకుంటుందని నేను రెండో ఆదివారం పెట్టుకోవాలనుకున్నా, కానీ ఎక్కువ కాలం పెట్టుకోలేకపోయా. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ జీవితంలో నేను పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అనే విషయాన్ని చెప్పాలనుకున్నా. మొదటి పాయింట్ ఏంటంటే సత్యములోకి నడిపిస్తాడు. రెండో పాయింట్ చెప్పండి. మూడో పాయింట్ మరలా ఫస్ట్ పాయింట్ చెప్పండి, అందరూ చెప్పండి. రెండో పాయింట్, మూడో పాయింట్. కాబట్టి ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇలా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నడవగలిగిన మనసు నీలో ఉన్నదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనం. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎవరు? ఈరోజు ఇందాక మీకు చెప్పే కదా, సత్యములోనే కానీ సేవలోనే కానీ నిర్ణయాల్లో కానీ చేసే పనిలో కానీ నీతి ఉండాలా. ఏముండాలా? నీతి ఉండాలి. నీతి లేకుండా చేసే పని, గొప్పకో ఘనతకో చేసే పనిలో దేవుడు చాలామంది కూడా మెచ్యూర్ ఫంక్షన్ కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, ఎలా చేయాలనుకుంటారు? గొప్పగా చేయాలనుకుంటూ ఉంటారు. నిజంగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. మీరు అందరూ పెళ్ళిళ్ళు చేసి ఉంటారు కదా, ఫంక్షన్లు చేసి ఉంటారు కదా, పుట్టినరోజు చేసి ఉంటారు కదా. మీరు డెకరేషన్కి ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువ, ఇచ్చే కానుక ఖర్చు ఎక్కువ? ప్రశ్న మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ అడుగుతున్నా నేను. డెకరేషన్ ఖర్చు ఎక్కువ, ఇచ్చే కానుక ఖర్చు ఎక్కువ? అంటే అంత ఇవ్వాలా మీ కానుక? అంటే కానుక గురించి కాదు నేను చెప్పేది. నిజంగా ఒక్కరోజు ఉండి రాలిపోయే డెకరేషన్కి మనం ఏం చేస్తాం? 100,000 ఖర్చు పెడతాం. నిజమేనా? అదే దేవుని ప్రార్థన ఖర్చు పెట్టగలిగే మనసు మనకుందా? అదే మెచ్యూర్ ఫంక్షన్ ఉందనుకుందాం, ఎంత ఖర్చు పెడతాం? అదే పుట్టినరోజు ఉందనుకోండి, తినడానికి కాదు, ఈ మధ్య పూసుకోవడానికి కూడా కేక్ కొంటున్నారు. పోనీ అదేదో తక్కువ కేక్ కొనుక్కోవచ్చు కదా, ఎక్కువ రేటు కేక్. మళ్ళీ అది కూడా పూసుకోవడానికి కూడా ఎంత రేటు కేకు? ఎక్కువ రేటు కేకు. ఈరోజు పూసుకోవడానికి ఎక్కువ రేటు కేకు, ఒక్కరోజు వాలిపోయే డెకరేషన్కి ఎక్కువ రేటుకు, ఒక్కరోజు వాడుకునే ఆ కళ్యాణ మండపానికి ఎక్కువ రేటు. కానీ ప్రార్థన పెట్టుకునేటప్పుడు ఇప్పుడు చెప్పండి, అంత ధనం వీక్షిస్తామా? అంత ధనం ఖర్చు పెడతామా? అప్పుడు మనం ఏమైపోతాం తెలుసా? పెళ్ళికి ధనవంతులం అయిపోతాం. డబ్బులు లేకపోయినా పెళ్ళి ఎలా చేస్తారు? ఒక్కోసారి యేసుపాదం గారు చెప్పారు, నా పిల్లల పెళ్ళికి నేను ఒకళ్ళని అప్పు అడిగాను, నాకు వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పారు. అంతేనా? అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఏం చేస్తాం? అప్పు చేస్తాం. ఈరోజు నిజంగా ప్రార్థన నేను చక్కగా జరిగించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, నా కుటుంబంలో సంవత్సరానికి ఒక్క ప్రార్థన బహిరంగంగా పెట్టాలి అని అనుకుంటామా మనం? అలా అనుకుంటే మనం ఎవరి చేత నడిపింపబడిన వాళ్ళం అవుతాం? పరిశుద్ధాత్మ చేత. వాస్తవానికి చాలామందికి పరిశుద్ధాత్ముడు అంటే ఎలర్జీ, ఆయన దగ్గరికి వస్తే నచ్చదు. కాబట్టి ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం లేదు, పరిశుద్ధాత్మ బట్టి సేవలో
లేరు, పరిశుద్ధాత్మ బట్టి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు. చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. అందరూ చదవడానికి ప్రయత్నం చేద్దాం. 40వ అధ్యాయం 11వ వచనం. నాతో పాటు అందరూ చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక కాపరి గొర్రెను కాస్తాడు, ఒక కాపరి తన ఆకలిని తీరుస్తాడు, ఒక కాపరి క్షేమమైన మార్గంలో మెల్లగా దానిని ఏం చేస్తాడంట, నడిపిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను కూడా నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఆత్మీయంగా జన్మించడానికి ఆయనే కారణం, ఆత్మీయంగా బలంగా ఉండడానికి ఆయనే కారణం, ఆత్మీయంగా బలంగా నడవడానికి కూడా ఆయనే కారణం. ఈరోజు బాప్తిసం పొందిన అందరూ కూడా బలంగా ఉండలేరు. నిజమా అబద్ధమా? ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళందరూ ప్రార్థనకు రాలేరు. నిజమా అబద్ధమా? కానీ వాళ్ళు ప్రార్థనకి రాకపోయినా వాళ్ళ చావులకి మేము వెళ్ళాలి, అది నిజం. కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళ పెళ్ళిళ్ళకి మేము వెళ్ళాలి, అది నిజం. వాళ్ళ పుట్టినరోజులకు మేము వెళ్ళాలి. పుట్టినరోజు ఒకవేళ సేవకుడు చేసినంత మాత్రాన, పెళ్లి రోజు ఒక సేవకుడు చేసినంత మాత్రాన, ఒక సమాధి కూడిక సేవకుడు చేసినంత మాత్రాన ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబము కాదు. ఒక కుటుంబము క్రైస్తవ కుటుంబము కావాలి అంటే, ఒక వ్యక్తి దేవుని కుమారుడు కావాలి అంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి అంటే, ఆయన కాపరి ఎవరై ఉండాలంట? దేవుడై ఉండాలి. పరిశుద్ధాత్మది ఎవరై ఉండాలంట? దేవుడై ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరులారా, మీ అందరి కాపరి దేవుడా లేదా మీ ఆలోచనల, మీ యొక్క కోప రాగద్వేషాల ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎన్ని విషయాలు నేర్చుకుందాం అనుకున్నాం? నడిపిస్తాడు, వింటాడు. ఇప్పటిదాకా నడిపిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేశాను. నడిపించడంలో 4 విషయాలు మీకు చెప్పాను. ముందుకు తీసుకువెళ్తాడు, దారి చూపుతాడు, నాయకత్వాన్ని వహిస్తాడు, క్షేమమైన మార్గంలో మనలను నడిపిస్తాడు. కాబట్టి రెండవది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? వింటాడు. కొంతమంది ఒక్కోసారి ఎవరి గురించైనా, ఒకవేళ నా గురించే మీరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు, నేను సడన్గా మీ ముందు నుంచి వెళ్ళా, అప్పుడు మీరేమంటారు? గౌరవం భక్తి లేని వాళ్ళు అయితే వెంటే విన్నాడు అనుకుంటారులే, అది పక్కన పెడదాం. ఒకవేళ భయం గౌరవం ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఆపేస్తారు. ఎందుకని? ఎవరు వింటారని. పోనీ నేను వెళ్ళట్లా, పోనీ నా గురించే మాట్లాడుకుంటున్నారు, నారాయణ గారు వెళ్తున్నారు, అప్పుడు నారాయణ గారు మంచోళ్ళు వెళ్ళే ఏమన్నా వింటారులే అని ఆయన ముందేనా గట్టిగా మాట్లాడతారా? పోనీ అపర్ణ వెళ్తే, పోనీ మా పిల్లలు వెళ్తే, అంటే ఒక మనిషి గురించి మాట్లాడితే వాళ్ళ కుటుంబము వాళ్ళు వింటారని చాలా భయపడతామా లేదా? ఎందుకు భయపడతాం? అంత భయపడే వాళ్ళైతే మాట్లాడకూడదుగా. కానీ జనాలకు ఉన్న లక్షణం ఏంటంటే, మాట్లాడాలి కానీ ఎదుటోడు వినకూడదు, ప్రచారం జరగాలి కానీ అందరిలో కనబడకూడదు, మాట్లాడాలి కనబడకూడదు, వినబడాలి, అలా చేస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడగలిగితే దేవుడు వింటాడు అనే భయం నీలో ఉండాలి. ఏం భయం ఉండాలంట? ఏం వింటాడు? ఈరోజు మీరు చూడండి, అపోస్తుల కార్యములో అననీయ సపీరాల కథ మీకు తెలుసు కదా, చరిత్ర మీకు తెలుసు కదా. అననీయ సపీరా అని 2 కుటుంబం ఉన్నారు. వాళ్ళు ఒక పొలం ఉంది, ఇది అమ్మేసి ఏమి ఇస్తా అన్నారంటే దేవుడికి ఆ ధనాన్ని ఇస్తా అన్నారు. వాళ్ళు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలిగితే ఆ ధనాన్ని ఏం చేసేవాళ్ళు? మొత్తం ఇచ్చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరి చేత నడిపింపబడాలా? వాళ్ళు ఆయనకు ముందు బర్నబా అనే ఒక అతను డబ్బులు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడుగా నేను కూడా ఇస్తా అని అనుకుని ఇచ్చారు. కానీ దేవుని చేత నడిపింపబడడానికి ఆయన చేతులు విప్పబడాల. అయితే ఈయన ఇచ్చాడు. ఆ ధనాన్ని చూసిన తర్వాత ఈయనకేం పుట్టిందంటే ఆశ పుట్టింది. అయితే ఆశ పుట్టిన తర్వాత పేతురు అడుగుతూ ఉంటాడు, ఈ డబ్బులేనా మొత్తం అని, డబ్బులంతా ఇవేనా అని అంటాడు. వాళ్ళు ఏమంటారు? ఇవే అంటారు. అక్కడ వాళ్ళు నిజం మాట్లాడారా, అబద్ధం మాట్లాడారా? చెప్పిన మాటలు అర్థమయ్యాయా మీకు? ఓకే, అబద్ధం మాట్లాడాడు. ఈ అబద్ధాన్ని వినింది ఎవరు? చూడండి, అపోస్తుల కార్యం 5 చదవండి.
దొరకలేదా వచనం? అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు? అంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళు చేస్తున్న పనులు ఎవరు బాగా చూశారు? పేతురు చూడలే పాపం. పేతురుకు ఉన్న కళ్ళు ఎన్ని? 2 కళ్ళే. కానీ పరిశుద్ధాత్ముడికి, ఆయన దేవుడు కదా, ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన అన్ని చోట్ల కూడా ఉంటాడు కదా. ఈరోజు అప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వెవరిని మోసం చేసావంట? ఈరోజు మనకి ఏ భయం ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు వింటాడనే భయం ఉండాలి. వింటాడు అనే భయం ఉంటే నీ పదాలు ఏం జారో, అవి స్లిప్ కావు. చాలామంది కూడా తేలికగా మాట్లాడేస్తుంటారు కొన్ని మాటలు. అంటే తేలికగా మాట్లాడడం అంటే అవతల వాళ్ళని కించపరిచే విధముగా, సమస్యలను రేకెత్తే విధముగా, ఇబ్బందులు పాలు చేసే విధంగా చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. రెండోది కపటంగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారంట? ప్రేమ ఏమి ఉండదు. కొంతమంది వస్తుంటారు, చూడండి వలకపోస్తారు చూడండి అంటూ ఉంటారు. ఈరోజు చాలామంది హృదయాలలో భక్తి ఉండదు, పాడు ఉండదు, కానీ భక్తిగా ఉన్నట్టుగా మాట్లాడతారు, భక్తిగా ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. నాకు కూడా ఒక సేవకుడు చెప్పాడు, నువ్వేంటి కలర్ బట్టలు వేస్తూ ఉన్నావు అన్నాడు. వేయకూడదా అన్న. సేవకుడు అంటే తెల్ల బట్టలు వేయాలన్నాడు. ఏమన్నాడు? అంటే తెల్ల బట్టలు వేస్తేనే సేవకుడు, అంతేనా? ఈ మాయలో పడిపోయి మేము కూడా తెల్ల బట్టలు వేస్తూ ఉన్నాం. అయితే మాకు ఏంటంటే తెల్ల బట్టలు ఉతికే వాళ్ళు తక్కువ అయిపోయారు, అందుకే మేము వేయట్లా. కాబట్టి ఈరోజు అక్కడ దేవుడు కోరుకున్న తెలుపు నీ స్వభావం కానీ నీ బట్ట కాదు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్ముడు వింటాడనే భయం ఉంటుందో వాళ్ళు మాటలు జారరు, వారు అబద్ధాలు చెప్పరు, వాళ్ళు కపటపు మాటలు మాట్లాడరు. వాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక వచనాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఇందాక అది చదివాం. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఈయన వినడములో ఒకటి నీ అబద్ధాన్ని వింటాడు, ఈయన సత్యమును కూడా విని నీకు ఆ సత్యాన్ని ఏం చేస్తాడంట? నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు అంటే నువ్వు చేసే చెడును వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు చేసే చెడును విని మంచిని బోధించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మన అందరము కూడా వినుట అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక గ్రీక్ పదం వాడబడింది. పాత నిబంధన అంతా కూడా హిబ్రూలో రాయబడింది, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకులో రాయబడింది. ఎంతమంది రాశారు బైబిల్ మొత్తాన్ని చెప్పండి? ఎంతమంది? 40 మంది రాశారు. ఎన్ని సంవత్సరాల్లో రాశారు? ధన్యుణ్ణి అయిపోయానండి. గతంలో మీరు చెప్పాల ఆన్సర్ ఇప్పుడు చెప్పారు. ఓకే, అయితే అక్కడ గ్రీకు పదం ఏమిటంటే అక్యో అనే ఒక పదాన్ని వాడారు. అక్యో అంటే ఏమిటి అంటే వినుట, గ్రహించుట, శ్రద్ధగా ఆలకించుట, విధేయతతో స్వీకరించుట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మాటలు ఆయన వింటాడు, నీ మాటలలో ఉన్న అర్థాన్ని కూడా ఏం చేస్తాడంట? గ్రహిస్తాడు. కొంతమంది మాటలు అది పొల్లిరుపు మాటలు అంటూ ఉంటారు కదా. పొల్లిరుపు మాటలు ఏవో రకరకాలుగా ఉంటాయి. కొంతమంది లోపల ఒకటి బయటకు ఇంకోటి, కొంతమంది వెటకారపు మాటలు, కొంతమంది అపహాస్యపు మాటలు, హేళన మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే నువ్వు మాట్లాడుతున్న భక్తి మాటను వింటాడు, నువ్వు మాట్లాడుతున్న అపహాస్యపు మాటలు కూడా ఆయన వింటాడు. ఎందుకు వింటాడు అంటే వాటినన్నిటిని కూడా నిజంగా నీ ముచ్చట నీ భర్త వింటాడో, నీ భార్య వింటాడో లేదో నాకు తెలియదు, కానీ మీ పిల్లలు వింటారో లేదో నాకు తెలియదు, కానీ మన మాటలు శ్రద్ధగా ఎవరు ఆలకిస్తారంట? శ్రద్ధగా ఆలకిస్తారు. కోర్టులో లాయర్ ఎప్పుడు కూడా ఆ కేసుని చాలా ఆసక్తిగా వింటూ ఉంటాడు. ఎందుకో చెప్పండి? తీర్పు తీర్చడానికి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రతి మనిషిని కూడా చాలా క్షుణ్ణంగా చూస్తాడు, చాలా క్షుణ్ణంగా వింటాడు. ఇది మనకి తెలియకే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు మరొకలాగా మాట్లాడతాం.
ఎవరైతే అయినా కూడా మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు మరొకలాగా మనం ఎన్నడూ కూడా అబద్ధాలు అస్సలు మాట్లాడకూడదు, లేని మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఎప్పుడైతే అవి మనం మాట్లాడతామో మనం ఎవరి చేత నడిపింపబడిన వాళ్ళం కాదంట. ఈరోజు అందరు నీరసంగా ఉన్నారేంటి? టిఫిన్ చేయలేదా? ఓకే, కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం వింటాడు? ఇంకా ఆయన ఏం వింటాడంటే తండ్రి చిత్తాన్ని వింటాడంట. ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని. అంటే ఈయన ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని జరిగించడానికే కదా వచ్చాడు. కాబట్టి ఈయన ఎవరి మాట బాగా వింటాడంట? ఒకవైపు ఏమో మనుషుల పాపాలు వింటాడు, మనుషులలో లోపాలు వింటాడు, మనుషుల్లో సత్యాన్ని కూడా. ఒకవైపు మనుషులతో కనెక్షన్ ఉంది ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడికి. ఇంకెవరితో కనెక్షన్ ఉంది? తండ్రితో కూడా కనెక్షన్ ఉంది. చూడండి 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఈయన ఏం చేస్తాడు అంటే తండ్రి చిత్తాన్ని వింటాడు. తండ్రి చిత్తం ఏమిటి అంట? మనం అందరము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడమే తండ్రి చిత్తము. మనం అందరము కూడా దేవుని కుమారులం అవడమే తండ్రి చిత్తము. మనం అందరము కుమారులమై ఎవరిని గణపరచాలా? యేసు క్రీస్తును కూడా మనము గణపరచాలి. మీకు పోయిన వారం ఒక క్వశ్చన్ అడిగా, యేసు క్రీస్తు ఆరాధనకి పాత్రుడా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలా? అర్హుడా అంటే ఏమని చెప్పాలా? అర్హుడు. ఎందుకంటే నన్ను గణపరచు వారు ఎవరిని గణపరచాలా? నన్ను మహిమపరిచిన వాళ్ళు ఎవరిని మహిమపరచాలా? అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళలో ఒకరిని గణపరిచిన అది ఎంతమందికి చెందిద్ది? మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక విషయం చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒకవేళ మన మధ్యలో రాజ్యలక్ష్మి గారు ఉన్నారు. రేపు మా అబ్బాయికి ఏదో ఒక ఫంక్షన్ బర్త్డే చేస్తూ ఉన్నా. ఒక బర్త్డే గ్రీటింగ్ కార్డు రాసి ఇంటి పెద్ద రాజ్యలక్ష్మి గారు కాబట్టి రాజ్యలక్ష్మి గారు అని రాసి ఆమెకే కార్డు ఇచ్చా. కార్డు ఇస్తే ఇప్పుడు ఎంతమంది రావాలి ఆ ఫంక్షన్కి? ఆ ఒక్కదాయే రావాలి, ఆమెకేగా ఇచ్చా, ఆమె పేరేగా రాశా అని అనుకుంటారా? ఆ కార్డు ఎంతమందికి చెందిద్ది? కుటుంబం మొత్తానికి. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఒక కుటుంబం. ఏది చేసినా వాళ్ళ ముగ్గురికి, మీరు ఒకళ్ళని అవమానించిన ముగ్గురిని, ఒకళ్ళని గణపరిచిన ముగ్గురిని గణపరిచినట్లే అని మనం చూడాలి. తర్వాత మనం అక్కడ చూద్దాం 15వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఇది చదువుతున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. తండ్రికి కలిగినవన్నీ నావి. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, తండ్రివన్నీ నావి. ఎవరిగా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా రాజుగారు ఉన్నారు. రాజుగారి ఆస్తి, రాజుగారికి నేనంటే బాగా ప్రేమ, వాళ్ళ అబ్బాయి కన్నా అని అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయితో కన్నా నాతోనే బాగా మాట్లాడుతున్నాడు అని అనుకుందాం కాసేపు అనుకోండి. ఒకవేళ ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే నువ్వు నాకు ప్రేమ కాబట్టి నువ్వు తీసుకో అంటాడా? ఈ లోపల మోషే ఏం చేస్తాడు? మా నాన్నవన్నీ నావి, నీకెలాగిస్తా నేను? ఎప్పుడు మాట్లాడినోడు కూడా అప్పుడు మాట్లాడతాడు. నిజమా కాదా? ఎప్పుడు మాట్లాడు మోషే, కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాడు? వచ్చి ఒరే నీవు కావు ఇవి నావి. మన ఇద్దరం సండే స్కూల్లో పెరిగాం, ఓకే. మన ఇద్దరికి సేవ పంచారు, బిస్కెట్లు పంచినట్లు, అది ఓకే. కానీ ఇది మాత్రం పంచడానికి ఆస్కారం ఇది నాదే. ఎందుకని? ఎవరి కడుపును పుట్టాడు ఆయన? మార్తమ్మ గారు. కాబట్టి ఎవరు కడుపును పుట్టారు? రాజుగారు కడుపును పుట్టారు. కాబట్టి మోషే అంత ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈరోజు మన అందరము కూడా దేవుని ఆత్మచేతే జన్మించగలిగితే, దేవుని ఆత్మచేతే నడిపింపబడగలిగినట్లయితే తండ్రివన్నీ కూడా ఎవరివి? క్రీస్తువి. క్రీస్తువన్నీ కూడా ఎవరివంటే పరిశుద్ధాత్మదేవి. పరిశుద్ధాత్మ పొందినవన్నీ కూడా ఎవరివి? మనవి. అంటే ఆయన చేత నడిపింపబడిన వారికి. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ ఏం వింటాడంటే అక్కడ 3 వచనాలు ఉన్నాయి, చదవండి. తండ్రి చిత్తాన్ని వింటాడు, కుమారుని మహిమపరుస్తాడు, రక్షణ ప్రణాళికను ఆయన ఏం చేస్తాడంటే కలిగిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో దేవుని చేత నడిపింపబడగలుగుతున్నామా? దేవుని చేత దేవుడు వింటున్నాడనే భయం మనకి ఉన్నదా?
దేవుడు ఒకవేళ నడిపించబడగలిగినట్లయితే, దేవుడు వింటాడని భయం ఒకవేళ నీకు ఉండినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నేను గొప్ప స్థితిలో ఉంచేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో తప్పులు చేయడానికి అవకాశం ఎక్కడుందంటే, మీరు దేవుని చేత నడిపింపబడట్లేదు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను అంటూ ఉంటారు, నా మాటినుంటే నీకు ఈ బతుకొచ్చేది కాదు, నా చెప్పిన మాట వెనకే నువ్వు దీనిని తెచ్చుకున్నావని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాగే దేవుని చెప్పింది మనం వినకపోవడమే, దేవుని చేత నడిపింపబడకపోవడమే, దేవుడు ఉంటాడనే భయం మనకి లేకపోవడం వల్లే కొన్ని బ్రతుకులు ఏమైపోతాయంటే నాశనం అయిపోతాయి. ఒక ఫేమస్ వాక్య భాగం ఉంది, చెప్పగలరా ఎవరైనా? మార్కు సువార్తలో ఆ వాక్య భాగం ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాడు రక్షింపబడతాడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాడు శిక్షింపబడతాడు. కాబట్టి నువ్వు ప్రార్థనకి నువ్వు రాగలుగుతున్నావంటే పరిశుద్ధాత్మను నడిపించగలిగితేనే రాగలవు. అయితే మనము ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలగడానికి, పరిశుద్ధాత్ముడు చూస్తాడు వింటాడనే భయం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, ఒకసారి మరలా దీనిని పరిశీలన చేసి మనం దీనిని ముగిద్దాం. ఈరోజు చెప్పిన అంశం ఏంటి అందరూ చెప్పండి, ఒకసారి మళ్ళా గట్టిగా చెప్పండి. వింటాడు, నడిపిస్తాడు అంటే అర్థం ఏంటి? చూపించింది కూడా చెప్పలేకపోతే ఎలా? మీరు అందరూ చెప్పండి. ముందుకు తీసుకువెళ్తాడు, దారి చూపుతాడు, నాయకత్వం వహిస్తాడు సురక్షితంగా. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏ విషయాల్లో నడిపిస్తాడు? సత్యంలో నడిపిస్తాడు. ఏ విషయంలో దారి చూపిస్తాడు? సేవ విషయంలో. ఏ విషయంలో నాయకత్వంగా ఉంటాడు? మ్యాచ్ అయినాయా పదాలన్నీ? ఓకే. తర్వాత ఏ విషయాలు వింటాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి. తండ్రి చిత్తాన్ని వింటాడు, కుమారుని మహిమపరచడాన్ని కూడా ఆయన వింటాడు, రక్షణ ప్రణాళికను కూడా ఆయన వింటాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఇంకేం వింటాడు? మన పాపాలు వింటాడు. ఎవరు వింటాడు? నువ్వు మాట్లాడే ప్రతి అబద్ధాన్ని చాలా క్షుణ్ణంగా ఎవరు అండర్లైన్ చేస్తారంట? ఒక్కోసారి కొంతమంది మాటలు మార్చేస్తూ ఉంటారు. నేను అలా అనలేదుగా అంటారు. మనుషుల్ని బోల్తా కొట్టించగలం, దేవుణ్ణి కూడా బోల్తా కొట్టించగలమా? ఈరోజు చాలామంది చాలా తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకళ్ళు నన్ను కూడా అన్నారు, నువ్వు కావాలంటే 4 ఏటైనా తిప్పేస్తావు నువ్వు అన్నారు. మనం మనుషుల్ని అయితే 4 తిప్పగలవు, దేవునికి తిప్పగలమా? నువ్వైతే పట్టుకోలేకపోవచ్చు, దేవుడు పట్టుకుంటాడు. కాబట్టి నీ నాలికను దేవుని కొరకు తిప్పు, కానీ నీ కొరకు తిప్పబాకండి. కాబట్టి ఎందుకు అంటే ప్రతి పదాన్ని ఆయన వింటాడు, ప్రతి పదాన్ని ఆయన ఎలా చూస్తాడంట? శ్రద్ధగా వింటాడు. కాబట్టి ఒక ముఖ్యమైన వచనాన్ని నేను చెప్పి ఇంకా ఈ వాక్యాన్ని అయితే ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం వింటాడు అనేది మనం చూస్తున్నట్లయితే చూడండి, ఒక వచనాన్ని నేను తెలియజేస్తాను. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఇది చదివి ఈ వాక్యాన్ని ముగిద్దాం. ఇంకేం వింటాడు? చదవండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా అంటే మన మూలుగులు ఆయన విని మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మీరు ఎప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా కోసం ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన వింటాడు అనే మనసు నీకుందా? అలా ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నేను బాగా మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఇల్లు లేదు, ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది, 3 సెంట్లో ఇల్లు ఇస్తుంది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టుకోవాలని అన్నారు. కలెక్టర్ గారు 11ంటికి వస్తారని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎన్నింటికి వెళ్తావు? కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి, సడన్గా చెప్పేబాకండి, ఆన్సర్ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఎన్నింటికి వెళ్తారు? నారాయణ గారికి కొంచెం కంగారుగా తొందరగా వెళ్తారు, 8ంటికి అన్నారు. మీరు
మీరు కొంచెం ఆలస్యంగా 12ంటికి వెళ్తారా? మీరెన్నింటికి వెళ్తారు? 9 గంటలు. రాజుగారు కూడా 9ంటికి వెళ్తామని చెప్తున్నారు. మీరు ఈరోజు ఎందుకు అంటే పొందుతాము అనే ఆశ ఉంటే ఖచ్చితంగా అప్పుడు నీ పిల్లలకి ఒక్క బాత్రూమ్ ఉందన్న విషయం గుర్తురాదు, నీకు దూరం అనే విషయం గుర్తురాదు, నీ తలలో చిక్కు ఉందని గుర్తురాలేదు, అప్పుడే తలస్నానం చేయాలనే విషయం గుర్తురాదు. ఇవేం గుర్తురాదు. నీకేం గుర్తొచ్చిందో తెలుసా? ఆయన 10ంటికి వస్తాడు, నేను ఆయనకన్నా ముందే ఉండాలి. ఆయనకన్నా ముందు వెళితేనే దానిని మనం పొందగలం. అయితే ఆయన 10ంటికి రాడు, మళ్ళా తెలివైన ఆయన కదా. వీళ్ళందరూ కూడా క్యూ ఉంటుందని ఆయన తొందరగా రాడు. కానీ తొందరగా రానుడి కోసం ఎక్కడికి వెళ్ళిపోతాం? తొందరగా వెళ్ళిపోతాం. కానీ ఎచ్చట నా నామం 2-3 ఉంటారు, అక్కడ నేను ఉంటానంటే అక్కడ మనం విఐపీలాగా 10ంటికి కరెక్ట్గా 10 ముళ్ళు పడగానే కొంతమంది వస్తారు. ఇప్పుడు వాళ్ళనైనా మెచ్చుకోవచ్చు. ఈరోజు చాలామంది, నేను ఒకటి చెప్తున్నాను, పదే ఇది మాట్లాడాలి అని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. ఇది గుర్తుపెట్టుకుంటే మీ యొక్క నడవడికను మీరే సరి చేసుకుంటారు. కాబట్టి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా విన్న మీ అందరి ప్రభు నామమున వందనాలు. కరెక్ట్గా 1:02 అయింది. ఇప్పటి వరకు